ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. సహకరించి దైవ సువార్త వ్యాప్తిలో మీ వంతుగా సహకారులుగా ఉండాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చొని ఉన్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈ వాక్యము చదువుగానే హృదయం నిండా ఎంతో సంతోషము, సమాధానము కలుగుతుంది నా మట్టుకు. మరి ఈ మాటను వింటే మన శత్రువు ప్రతిసారి మనల్ని కింద పడదొయ్యాలని, మనల్ని నేలమట్టం చెయ్యాలని, మనల్ని చెయ్యాలని, మనల్ని కృంగదీయాలని ఎంతగానో ప్రయత్నము చేస్తూ ఉంటుంది. అయితే భక్తుడు ఇక్కడ శత్రువుతో, అపవాదితో మాట్లాడుతూ దేవుని కృపను కొనియాడుతున్న ఈ మాటలను బట్టి మనము బలపరచబడడం దేవుని చిత్తమై ఉన్నది. అయితే నా శత్రువా, నా మీద అతిశయపడకు. ఎందుకంటే నేను కింద పడనని కాదు, కానీ పడినా కూడా తిరిగి లేస్తాను. కారణం ఏంటంటే నేను అంధకారం ముందు కూర్చొని ఉన్న ఆ అంధకారాన్ని ఛేదించే దైవిక శక్తి, ఆ అంధకారాన్ని ఛేదించే యెహోవా వెలుగు నాకు తోడుగా ఉన్నది కాబట్టి అనేటువంటి విశ్వాసము ఇక్కడ భక్తుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఏదైనా పరిస్థితిలో భక్తి చేయాలి అని అనుకుంటూనే, ఆత్మీయంగా ఫలించాలి అని అనుకుంటూనే, ఇలా ఉండాలి, దేవునిలో అలా ఉండాలని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూనే కింద పడుతూ ఉన్నావేమో. ఒకవేళ సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో క్రింద పడుతూ ఉన్నావేమో. అయితే నువ్వెంత మాత్రము కూడా దిగులు పడవద్దు. నీ అపవాది అయిన శత్రువు ముందు ఒక సవాలు విసురు. ఏంటో తెలుసా? నా శత్రువా, నేను కింద పడినా కూడా తిరిగి లేస్తాను. నా మీద నువ్వు అతిశయపడ్డానికి వీలు లేదని నువ్వు గట్టిగా అపవాదిని జయించడానికి బలము కలిగిన వ్యక్తిగా ముందుకు వెళుతూ అపవాది క్రియలను లయపరిచే భక్తి జీవితాన్ని కనపరుస్తూ వాడిని గద్దించగలగాలి. నా శత్రువా, నీకు నా మీద అతిశయము ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నేను కింద పడినా సరే తిరిగి లేస్తాను. నేను ఒకవేళ అంధకారపు వంటి పరిస్థితిలో వెళుతూ ఉన్నా కూడా యెహోవా వెలుగు నాకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రతి అంధకారము ఛేదించే వెలుగు శక్తిమంతుడైన దేవుడు మరి నాతో ఉన్నాడని నువ్వు చెప్పగలిగిన వ్యక్తిగా ఉంటే తప్పకుండా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడుతూ ఉన్నది. ప్రియ సహోదరుడా, మనం ఎన్నో మారులు, ఎన్నో సందర్భాలలో, కష్టాలలో, నష్టాలలో, ఆత్మీయ జీవితాలలో కింద పడుతూ లేస్తూ ఉన్నాం. అయితే మనము ఎక్కడా కూడా పడిపోయినట్లుగానే ఉన్నవారము కాదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన వెలుగు మనతో ఉన్నది, ఆయన కృప మనతో ఉన్నది, ఆయన నడిపింపు మన మీద ఉన్నది. కాబట్టి మనం కింద పడినా సరే తిరిగి లేస్తామనే మరి విశ్వాసం మనకుంటే తప్పకుండా అపవాది క్రియలను చేయించి మనము మునుముందుకు కొనసాగే వారంగా ఉంటాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, ఈ మాటను విన్నప్పుడు హృదయము సంతోషము, సమాధానముతో నింపబడింది ప్రభా. ఎందుకంటే మేము అనేక మారులు పడతా ఉన్నాం ప్రభా. కింద పడినా తిరిగి లేవడానికి ప్రభా మీరు మాకు శక్తిమంతుడుగా, వెలుగుగా ప్రభా, అంధకారమందు మేము నిలబడినా మమ్మల్ని నిలబెట్టే దేవుడుగా ఉన్నానని ఈరోజు మరలా మాకు విశ్వాసములో నిలబెట్టి అయా మీరు
మాట్లాడి మా హృదయాలను సమాధానపరిచినందుకు వందనాలు. ఈ వాగ్దానాన్ని బట్టి ఎవరు ఆదరించబడ్డారో, కట్టబడ్డాను, నేను బలవంతుడు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, అపవాదికి నా మీద అతిశయము లేదు, నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడని ఎవరు నమ్ముతున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చేతనైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.